హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 187. కావాలి అంటే పూజ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుందువు గానీ, ఇప్పుడు మాత్రం రెడీ అవ్వు సమీరా. త్వరగా అత్తయ్య వాళ్ళు వస్తే నువ్విలా రెడీ అవ్వకుండా ఉంటే ఏం బావుంటుంది. త్వరగా రెడీ అవ్వు అని శ్రావణి సమీరాని బతిమిలాడడంతో, అలాగేలే ఏడవకు, రాత్రంతా వాడు చంపాడు. ఇప్పుడు మీరు చంపుతున్నారు నన్ను అని అందరినీ కలిపి తిట్టుకొని, సమీర వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి చక్కగా లంగా ఓణి కట్టుకుంది. చక్కగా వేద వాళ్ళ డ్యాడీ ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటే, తినేసి పూజ ఎప్పుడు మొదలవుతుందా అని సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు రావడంతో, సుధా, మీనాక్షి గారు ఆయన అడిగినవన్నీ ఏర్పాటు చేశారు పూజ దగ్గర. ఇక పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మా, అమ్మాయిని, అబ్బాయిని రమ్మనండి. ఇక పూజ మొదలు పెడతాను అనగానే, అప్పుడే శౌర్య స్టెప్స్ దిగి వస్తూ ఉంటాడు. మెరూన్ కలర్ షర్ట్ అండ్ పంచతో. శౌర్యని చూసి వేద చిన్నగా నవ్వగానే, శౌర్య వచ్చి ఎలా ఉన్నావురా? తిన్నావా ఏమైనా? అని అడిగాడు. ఓహ్! తిన్నాగా. డ్యాడీ ఇప్పుడే ఫ్రూట్స్ తినిపించాడు. బావున్నావు బావ ఈ డ్రెస్‌లో. ఇలా రా ఫోటో తీసుకుందాం మనం అని వేద పిలవగానే, శౌర్య వేద వెనక్కి వెళ్లి నిలబడగానే ఇద్దరికీ కలిపి సెల్ఫీ తీసింది వేద. నువ్వొక్కడివే వచ్చావు. మీ ఆవిడెక్కడా? అని అడిగింది వేద. నాకేం తెలుసురా! రెడీ అవుతుందేమో అని వేద, శౌర్య ఇద్దరూ శ్రావణి రూమ్ వైపు చూసేసరికి అప్పుడే మీనాక్షి గారు కోడల్ని తీసుకొస్తూ ఉంటారు. కరెక్ట్‌గా శౌర్యకి మ్యాచింగ్‌లో మెరూన్ అండ్ గోల్డ్ కలర్స్ పట్టు శారీలో అందంగా మెరిసిపోతూ ఉంటుంది శ్రావణి. ఏ బావ, వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాచింగ్ వేశారు. అదిరిపోయారు. పో, మీ ఆవిడ నీకన్నా అదిరిపోయింది బావ అంది వేద. వేద మాటలకి శౌర్య చిన్నగా నవ్వి, మీనాక్షి గారు శౌర్యని పిలవగానే శ్రావణిని ఒకసారి చూసి, ఇద్దరూ వెళ్లి పీటల మీద కూర్చోగానే, ఇక పంతులు గారు పూజ మొదలుపెట్టారు. అందరూ పూజ దగ్గర కూర్చున్నారు. సంధ్య, సంజయ్ గారు కూడా అప్పుడే చేరుకొని పూజ మధ్యలో రావడంతో, ఇక అందరూ దేవుడిని మనసులో స్మరిస్తూ శ్రద్ధగా పూజని చూస్తూ ఉంటారు. వేదకి చైర్ వేయడంతో, వేద చైర్‌లో కూర్చొని పూజ జరుగుతూ ఉంటే చూస్తూ, మా ఆయనేంటి ఇంకా రాలేదు, పూజ జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో! బావ ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పాడు. కాల్ చేయనా? ఏదైనా వర్క్‌లో ఉంటే ఎలా? పోనీ మెసేజ్ చేయనా? అని ఆలోచిస్తూ ఉంది వేద. సమీర లంగా ఓణితో పూజ దగ్గరికి రాగానే కళ్ళన్నీ సమీర పైనే పెట్టేసి పూజను మర్చిపోయి సమీరాని కళ్ళల్లో నింపుకుంటూ ఉన్నాడు చెర్రీ బాబు. రుద్ర వెళ్ళింది ఎక్కడికో కాదు, స్టేషన్‌కి. జీవన్ దగ్గరికి. రుద్ర, జీవన్ కార్లు ఒకేసారి స్టేషన్ ముందు ఆగడంతో, నువ్వేంట్రా చెప్పకుండా ఇక్కడ? అన్నాడు జీవన్ కార్ దిగుతూ రుద్రని చూసి. నిన్న మా కోసం అంత కష్టపడి మరీ పెళ్ళికి వచ్చారు కదరా! వాళ్ళని పలకరించాలి కదా! స్పెషల్ గెస్ట్‌లకి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి కదా! అందుకే వచ్చాను అని రుద్ర షర్ట్ హ్యాండ్స్ మడత పెడుతూ, వాడు ఫస్ట్ ఎవరిని అటాక్ చేయడానికి చూసారు? అదొక్కటి చెప్పు చాలు నాకు. అలాగే లాక్ ఓపెన్ చెయ్యి అన్నాడు రుద్ర బేస్ వాయిస్‌లో జీవన్‌ని చూస్తూ. అరేయ్! కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయిరా అయ్యా! నేను వాళ్ళని స్టేషన్‌కి తీసుకురాకపోతే నువ్వేం చేసినా ఓకే. కానీ వాళ్ళిక్కడ ఉండగా ఏం చేస్తావురా వాళ్ళని? అన్నాడు జీవన్. నువ్వేం పీకడనుకున్నావు బే! నేనేం చేసినా చూస్తూ కూర్చోవడానికా? నేను చేసినవన్నీ తెలియకుండా చూడ్డానికి. అర్థమైంది కదా! ముందు వాళ్ళ లాకప్ ఓపెన్ చెయ్ అని రుద్ర మళ్ళీ అరిచేసరికి జీవన్ కానిస్టేబుల్‌ని చూడగానే కానిస్టేబుల్ వెళ్లి లాక్ ఓపెన్ చేస్తారు. రుద్ర యమ సీరియస్‌గా అక్కడికి వెళ్ళేసరికి చక్కగా నలుగురు ఉంటారు. తాడి చెట్టులా, దున్నపోతుల్లా. ముందు వీళ్ళెవరిని అటాక్ చేయడానికో చూసారో అదొక్కటి చెప్పు చాలురా అని ఆ రూమ్‌లోనే పక్కకి ఉన్న దుడ్డు కర్రలని చూస్తూ అడిగాడు రుద్ర. జీవన్ చెప్పకపోయినా రుద్ర తెలుసుకుంటాడు కాబట్టి వేద అని జీవన్ నోటి వెంట రావడం ఆలస్యం. ఆ నలుగురి అరుపులు స్టేషన్ మొత్తం మారిమోగిపోతూ ఉన్నాయి. వాళ్ళ అరుపులకు జీవన్ ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసుకొని చెవికి చేతులు అడ్డు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు రుద్ర చేసే బీభత్సం అంతా కూడా. సార్ సార్ వద్దు సార్ కొట్టకండి సార్ అని వాళ్ళు అరుస్తూ ఉన్నా ఇక్కడ కరికరం అనేది వేద జోలికి వచ్చిన వాళ్ళ దగ్గర ఉండదు రుద్రకి అని తెలియదు కాబోలు. అందుకే అక్కడికి వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు. ఆహా! నేను కొట్టకూడదు. కానీ మీరు మాత్రం చంపడానికి వస్తారన్నమాట మనుషులని. పైగా మీరెవరి జోలికి వచ్చి నన్ను వదిలేయమని బతిమలాడుతున్నార్రా? ఎవడి జోలికైనా వెళ్ళే అప్పుడు వాడెంత సైకోగాడో తెలుసుకొని రావాలి. లేకపోతే ఇదిగో ఇలాగే పగులుతుంది అందరికి అని ఒక్కొక్కడిని కొడుతూ
ఉంటే అప్పటికే వాళ్ళ ఒళ్ళు చెమటలతో తడిసిపోయి ఎక్కడెక్కడ దెబ్బలు తగులుతున్నాయో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ నొప్పి మాత్రం బీభత్సంగా లేస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ రుద్ర కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించకుండా చావబాదాడు రుద్ర వాళ్ళని. అప్పటికే చాలా కోటింగ్ అవ్వడంతో రుద్ర ఇక చాలు ఆపరా, స్టేషన్‌లో ఉన్నారు. మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చాక నీ ఇష్టం అని జీవన్ అంటుంటే, అసలు వీళ్ళని స్టేషన్‌కి ఎవడు తీసుకురమ్మన్నాడు బే నీకు? తీసుకెళ్ళి గెస్ట్ హౌస్‌లో పడేస్తే ఇప్పటికి చంపి పడేసేవాడిని కదా! నువ్విలా నాకు రూల్స్ పెడితే మండుతుంది. అలా నాకు తిక్కలేస్తుంది అని తెలిసి కూడా నువ్విలా చేయడం ఏం బాగోలేదు. ఇంకొకసారి ఇలాంటి నా కొడుకులు కనిపిస్తే తీసుకెళ్ళి గెస్ట్ హౌస్‌లో పడేయి. అర్థమయిందా? ఆ నా కొడుకులు మళ్ళీ కనిపించకుండా నేను చూసుకుంటాను. అంతేగాని ఈ రూల్స్ తొక్క, తోలు అంటూ నాతో మాట్లాడితే మాత్రం బావుండదు. అని రుద్ర మళ్ళీ వాళ్ళ మీదకి వెళుతూ ఉంటే, "రేయ్! చెప్పేది వినరా! ఆల్రెడీ ఇంట్లో పూజ స్టార్ట్ అయ్యి ఉంటుంది. నువ్వెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను గాని" అన్నాడు జీవన్. "వాళ్ళని కాదు బే! ముందు నిన్నేసేయాలి" అన్నాడు రుద్ర జీవన్ అతడిని ఆపుతున్నాడు అని. అవును. అప్పటిదాకా మీరు చేసే పనులను ఎవడు కప్పిపుడుస్తాడు అంట మరి. నన్నేసేస్తే అన్నాడు జీవన్ వెటకారంగా. ఎవడో నీలాంటి గొట్టంగాడిని ఇంకొకడిని పట్టుకుంటే అయిపోతుందిరా అన్నాడు రుద్ర పిచ్చి యాటిట్యూడ్‌లో జీవన్ని చూస్తూ బయటకి వస్తూ. ఉంటారు బాబు మరి నాలాంటి గొట్టంగాడు. నేను ఉండడమే నీకెక్కువరా అని అయినా నన్ను నేను గొట్టంగాడిని అనుకుంటున్నానేంట్రా వెధవ అని జీవన్ అరుస్తూ ఉన్నా కూడా రుద్ర పట్టించుకోకుండా ఇంటికి వెళ్తున్న సారికని తీసుకొని త్వరగా రా. ఆల్రెడీ పూజ మొదలైనట్టుంది. ఇదిగో మీ చెల్లి కూడా మెసేజ్ చేస్తుంది. త్వరగా రా అని చెప్పి రుద్ర కార్ తీసుకొని బయలుదేరడంతో జీవన్ ఒక్కసారిగా లాకప్‌లో ఉన్న వాళ్ళని చూశాడు. ఇంతకుముందు పాపం చక్కగా కూర్చొని ఒక్కడి మొహాలు ఒకడు చూసుకుంటూ ముద్దపప్పుల్లాగా ఉండేవారు. ఇప్పుడు కనీసం ఎవడి మొహం ఎవడిదో కూడా కనిపించకుండా వాళ్ళ షేపులు మారిపోయేలా చేశాడు కదా రుద్రబాబు. వాళ్ళని చూసి ఇంకా నయం మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టాడు. అదే వండర్ అనుకోవాలి. వేద జోలికి వచ్చి కూడా మీరు ప్రాణాలతో ఉన్నారంటే గ్రేట్‌రా బాబు! కానీ మీరిక్కడ ఉన్నంత సేపే మీకు సేఫ్టీ. మీరొక్కసారి బయటికొచ్చారంటే వాడి చేతిలో చావడం ఖాయం. మీరు వెళ్ళింది నార్మల్ మనిషి జోలికి కాదు. వాడి ప్రాణం జోలికి వెళ్లారు. ఇక మీ ప్రాణం తీయకుండా వాడెక్కడ వదిలిపెడతాడు? నాకు తెలిసి మీరు బయట అడుగుపెట్టిన నిమిషం మీరు ఖతం అని నా సిక్స్త్ సెన్స్ చాలా గట్టిగా చెబుతుంది. ఎందుకురా వాడి జోలికి వెళ్ళి అందరూ ప్రాణాలు తీసుకోవాలని అంత ఉబలాటంగా ఉంటారు? ఏంటో ఈ మనుషులు చెప్తే వినరమ్మా అని జీవన్ కూడా వాళ్ళని ఒకసారి చూసి అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని సారికకి కాల్ చేస్తూ ఇంటికి వెళ్ళాడు. ఆమెని తీసుకొని రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. పూజ కంప్లీట్ అవ్వకముందే ఇంటికి వెళ్ళాలి అని రుద్ర చాలా స్పీడ్‌గా ఇంటికి వెళ్ళిపోయాడు. రుద్ర ఇంట్లో అడుగు పెట్టేసరికి అందరూ పూజ దగ్గర ఉన్నారు. వేద చైర్‌లో కూర్చొని గుమ్మం వైపు చూస్తూ కనిపించేసరికి ఆమెను చూసి చిన్నగా నవ్వి 5 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తాను అని సైగ చేసి రుద్ర స్పీడ్‌గా మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వేద పక్కన కూర్చున్నాడు. "ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు బావ" అని అడిగింది మెల్లిగా వేద గుసగుసగా. వర్క్ అని చెప్పాను కదా! మూసుకొని పూజ జరుగుతుంది చూడు అని వేద మొహాన్ని అటువైపుకు తిప్పాడు. అబ్బో! ఈయనేదో ఇప్పుడు భక్తుడైనట్టు చేస్తున్నాడు. పూజలో లేనే లేడు గాని ఇప్పుడు వచ్చి పెద్ద అని రుద్రని నోట్లో తిట్టుకొని సైలెంట్‌గా పూజ జరుగుతూ ఉంటే చూస్తోంది. ఎందుకంటే బయటకి అంటే అక్కడ ఎవరు ఉన్నారు అని చూడకుండా 4 తంతాడు అని తెలుసు కాబట్టి బాగా. మన చరణ్ బాబు ఎప్పుడో సమీర పక్కకి వెళ్ళిపోయాడో తెలియదు గానీ, సమీర పక్కన కూర్చొని ఎలా ఉందే ఇప్పుడు? హెల్త్ ఓకేనా? రెస్ట్ తీసుకుంటా అన్నావు కదా! పడుకోపోయావా కాసేపు? అని అడిగాడు మెల్లిగా. ఇక్కడ అందరూ పూజలో కూర్చొని నేను పడుకుంటే చాలా చెండాలంగా ఉంటుంది. అందుకే వచ్చాను గానీ, నువ్వేంట్రా ఇలా నా పక్కన వచ్చి కూర్చున్నావు? కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదా! అందరూ ఉన్నప్పుడు అని అంది సమీర. ఆల్రెడీ మన ఇద్దరికీ పెళ్లి అని అందరికీ తెలుసులేవే. ఇక్కడ అనుకోడానికి ఏమీ లేదు. ఏం కాదు. సైలెంట్‌గా ఉండు.
అని శ్రావణి, శౌర్య పూజ చేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. ఇక లాస్ట్ పూజ కంప్లీట్ అయిపోతుంది అనగా అప్పుడు జీవన్, సారిక కూడా వచ్చారు. వాళ్ళు కూడా పూజలో కూర్చున్నాక పూజ కంప్లీట్ అవ్వడం, శౌర్య, శ్రావణి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాక ఆయన అందరినీ ఆశీర్వదించి సంభావన తీసుకొని వెళ్ళిపోయారు. ఇక మెల్లిగా అందరికీ ప్రసాదాలు, భోజనాలు అన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి. అందరికీ గార్డెన్‌లో భోజనాలు ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరికీ అక్కడ భోజనాలు వడ్డిస్తూ ఉంటే వేద, రుద్ర, జీవన్, సారిక, శౌర్య, శ్రావణి, చరణ్, సమీర వీళ్ళకి మాత్రం స్పెషల్‌గా ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేయడంతో వీళ్ళందరూ టేబుల్ ముందు ఉన్న చైర్స్‌లో కూర్చోగానే వీళ్ళకి అరిటాకులు వేసి చక్కగా ప్రసాదాలు, భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు మెయిడ్స్. చక్కగా అరిటాకుల్లో ఉన్న ప్రసాదాలను, స్వీట్స్‌ను చూసి మన వేద పాప నోరు ఊరిపోయింది. చక్కగా హ్యాపీగా నవ్వుతూ రుద్రనే చూస్తూ ఉంటే, "ఇవాళ ఒక్కరోజే పర్మిషన్ అంత పొంగిపోకే నువ్వు" అన్నాడు రుద్ర. "నీకు కుళ్ళు బావ నేనేదైనా తింటే" అని చక్కగా అన్నీ వడ్డిస్తూ ఉంటే, చూస్తూ ఎవరిచ్చారో, ఎప్పుడు దొరక్క పట్టుకుందో గానీ చాక్లెట్ చక్కగా రుద్రకి కనబడకుండా తింటూ ఉంటే, మనోడికి తెలియకుండా ఉంటుందా? ఆమె తింటుంటే ఆమె చేతిలో ఉన్న చాక్లెట్ లాక్కొని, "అన్ని స్వీట్స్ పెడుతుంటే కూడా చాక్లెట్ తింటున్నావంటే నిన్నెలా తన్నాలి నేను?" అన్నాడు సీరియస్‌గా. "అబ్బా! చిన్నదే బావ ప్లీజ్ ఒక్క చాక్లెట్" అని మన వేద ఏడుపు రాగం అందుకోవడంతో, "ఏమైందిరా?" అని శౌర్య లేచి వేద దగ్గరకొచ్చాడు. "మీ అన్నయ్య నాకు చాక్లెట్ ఇవ్వట్లేదు. నాకు చాక్లెట్ కావాలి. నా చాక్లెట్ కావాలి. ప్లీజ్ ఇవ్వమని చెప్పు" అని ఇంకా రాగం పెంచుతూ ఉంటే, "ఇప్పుడు గాని అరిచి ఏడ్చావనుకో గొంతు నొక్కేస్తా ఏమనుకున్నావో. ముయ్యవే నోరు. చిన్న పిల్లలాగా ఏడుపేంటే" అన్నాడు రుద్ర. "అబ్బా! ఏమనకన్నయ్య ఉండు వేదుగాడిని అని నువ్వు ఫుడ్ కంప్లీట్ చెయ్యి. నేను అన్నయ్యకి తెలియకుండా చాక్లెట్ ఇస్తాను కానీ" అని చెప్పాడు ఆమె చెవిలో. "నిజంగానా?" అంది మెరిసే కళ్ళతో. "ప్రామిస్" అని శౌర్య చెప్పగానే, "అయితే ఓకే" అని రుద్రని చూస్తూ మూతి తిప్పుకొని, "నువ్వివ్వకపోతే నాకు చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారులే" అని అప్పుడు భోజనం చేయడం మొదలుపెట్టింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.